అంటే మన దేశంలో అందరూ కాదు కానీ ఎక్కువ శాతం ఇతరుల జీవితాల్లో తొంగి చూస్తారన్నా. వాళ్ళ ఆయన అట్లా చేశాడట, వీళ్ళమ్మాయి ఎట్లా చేసిందట అని ఇతరులను గురించి ఎక్కువగా మాట్లాడుకొని గాలి మాటల చేత కొంతమంది కడుపు నింపుకుంటారు. మన దేశాలకు వేరే దేశానికి ఉన్న ప్రధాన వ్యత్యాసం మాకు తెలిసి ఇది ఎక్కువ అన్నా. నిజమే, యేసు ప్రభువుని నమ్ముకున్న ఆయన పిల్లలుగా మన జీవితంలో మన ఇంట్లో ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అన్య ప్రజలు ఏం చేస్తారో తెలుసా? మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కదమ్మా, ఏంటి ఈ మధ్య మీ ఇంట్లో ఎక్కువగా రోగాలు వస్తున్నాయే, మీరు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కదమ్మా, మీ ఇంట్లో ఎట్లా జరిగింది ఏంటి? అది సానుభూతి అని చెప్పాలో, సానుభూతి అనే ముసుగులు కత్తితో పొడుస్తున్నారు, దేవుడికే తెలియాల. ఇట్లా చాలాసార్లు యేసయ్య పిల్లలుగా అన్య ప్రజలు మన జీవితాల్లో తొంగి చూసి, లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి లోకస్తులు కలిగినట్లుగానే కొన్ని శ్రమలు మన బ్రతుకులు మనకు ఎదురవుతాయి. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి శ్రమ కొంతమంది భక్తిహీనపు అన్య ప్రజలకు అది ఒక పండగలాగా ఉంటుంది. నీ కుమార్తె పెళ్లి చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, ఎందుకో కాస్త ఆలస్యం అయింది. మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆలస్యం వెనుక ఒక అద్భుతాన్ని దాచిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా ఒక విషయం నిమిత్తమైన ఆయన ఆలస్యం చేశాడంటే ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకి ఉద్దేశించాడు. అది నీకు తెలుసు, నాకు తెలుసు, యేసయ్యను ఎరిగిన ప్రతి వాడికి తెలుసు. తెలుసా తెలీదా? ఇప్పుడు ఈ అన్ని ప్రజలు ఏమంటారు తెలుసా? అమ్మాయి వయసు 30 వచ్చింది, ఏదో అమ్మా నాన్నకు తెలియనట్టు. ఎప్పుడు పెళ్లి చేస్తారమ్మా? ఇక ఎట్లా ఉంటే ఇట్లాగే ఉంటుందమ్మా. అయినా మీ దేవుడు అద్భుతం చేసేవాడు అంటున్నారు కదా, మరి మీ అమ్మాయి జీవితంలో అద్భుతం జరగలేదేంటి? మీ కూతురు జీవితంలో అద్భుతం జరగలేదేంటి? మీ భర్త జీవితంలో అద్భుతం జరగలేదేంటి అని నీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని శోధనలు అన్ని ప్రజలు పండగలాగా దాన్ని వాడుకోవాలనుకుంటారు. తద్వారా దేవుని నామాన్ని దూషించటానికి మర్మయుక్తంగా వాళ్ళు పనిచేస్తారు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అన్య ప్రజల మధ్యలో మహోన్నతుడిని పిలువబడటానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఆయన నీ జీవితంలో ఏ కార్యం చేసినా ఆయన నామం మహిమపరచబడటానికి, ఆయన నామం ఘనపరచబడటానికి, ఆయన నామం కీర్తించబడటానికి, కొనియాడబడటానికి, ఆయన నామ ఘనత కొరకై